హలో ఫ్రెండ్స్, నేను మీ గురులక్ష్మి అంజయ్ మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మునగనూరు విలేజ్లో ఉన్నాం. ఫ్రెండ్స్, ఈ మునగనూరు అనేది ఎగ్జాక్ట్లీ ఏదైతే మనం ఇప్పుడు హయత్నగర్ బస్ స్టాండ్ ఉందో, బస్ స్టాండ్ నుంచి ఇక్కడ చేరుకోవాలంటే 3 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. ఫ్రెండ్స్, ఇదే మీకు చూపించబోయే ఇల్లు. దీని నుంచి వివరాలు మనం హాల్లో వెళ్ళి మాట్లాడదాం. ఫ్రెండ్స్, ఈ ఇల్లు వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఈ ఇల్లు వచ్చేసి ఈస్ట్ ఫేస్లో ఉంది. ఫ్రెండ్స్, మనకు ఇల్లు ముందు వచ్చేసి 25 ఫీట్ల రోడ్డు. మనకు ఈ ఇల్లు 108 స్క్వేర్ యార్డ్స్ ఉంది. ఫ్రెండ్స్, మనకు 108 ఈస్ట్ ఫేస్లో ఉంది. ఫ్రెండ్స్, మనకు ఇది వచ్చేసి మా మునగనూరు విలేజ్లో ఉంది. ఈ మునగనూరు అనేది తుర్కాంజల్ అండర్ మున్సిపాలిటీలో ఉంది. ఫ్రెండ్స్, మనకు డ్రైనేజ్ వచ్చేసింది, మన తర్వాత మున్సిపాలిటీ వాటర్ వచ్చేసింది, అన్ని రకాల ఫెసిలిటీలు ఉన్నాయి. ఫ్రెండ్స్, మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూసినట్టయితే అన్ని వివరాలు మీకు అందించగలుగుతాం. ఇప్పుడు మనం పార్కింగ్ లో ఉంది. ఫ్రెండ్స్, ఈ పార్కింగ్ వచ్చేసి మనకు చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకు ఒక 2 బైకులు పట్టేటట్టు కూడా ఇచ్చారు. మనకు ఇది వచ్చేసి మనకు ఒక వాష్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ మనకు పైకి వెళ్ళడానికి మెట్లు కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, మనకు పైకి వెళ్ళడానికి ఇప్పుడు మనకి ఇది బోర్ వచ్చేసి మనకు 60 ఫీట్లకే మనకు బ్రహ్మాండంగా వాటర్ పడ్డాయి. అయినా కానీ వాళ్ళు 400 ఫీట్ల బోర్ వేయించారు. మనకు మంచి సుగుణ కంపెనీ సమ్మర్సేబుల్ మోటార్తో అన్ని రకాల ఫెసిలిటీలు, నాణ్యత గల పైపులు వాడి అన్ని రకాల బాగుంది. ఫ్రెండ్స్, మనకి ఇంకొచ్చేసి మీరు పక్కకు చూసుకున్నట్టయితే మనకు 1000 లీటర్ సంపు వచ్చారు. ఫ్రెండ్స్, దీనికి కృష్ణ వాటర్కి సంబంధించిన సంప్ ఇది. ఈ సంపు కూడా చాలా బాగుంది. 5 years ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఇది. ఇది వచ్చేసి మనకి ఇక్కడ మెట్ల కింద ఒక బాత్రూమ్ కూడా ఇచ్చారు. ఫ్రెండ్స్, మన మెట్ల కింద ఒక బాత్రూమ్ కూడా ఇచ్చారు. ఫ్రెండ్స్, మనం ఏదైతే చూసుకున్నామో మెయిన్ డోర్ పక్క నుంచి మనకు 2.5 ఫీట్ల గల్లి ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకు చాలా బ్రహ్మాండ ఇల్లు చుట్టూ తిరిగేటట్టు అన్ని రకాల మంచిగా ఉంది. మీరు చుట్టూ చూసుకున్నట్టయితే అన్ని ఇళ్ళ మధ్యలో ఉంది. మనకి ఏదైతే మనకు ఈ మునగనూరులో బస్ రోడ్డుకు చాలా వాకబుల్ డిస్టెన్స్ ఉంది. ఫ్రెండ్స్, మీకు మెయిన్ డోర్. ఫ్రెండ్స్, ఇది మనకు మెయిన్ డోర్ కూడా కంప్లీట్ మనకు ఇండియన్ టేక్ ఇచ్చారు. మనకు డోర్ కూడా మీరు డోర్ కూడా చూసుకున్నట్టయితే మంచి డిజైన్లో గల డోర్ ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇది కంప్లీట్ టేక్ డోర్. ఇది ఈ మనకు చౌకోట్ కూడా మనకు టేక్. ఫ్రెండ్స్, మనకు ఒకసారి మనకి వెళ్ళి హాల్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మనం ఏదైతే మెయిన్ డోర్లోకి వెళ్ళి ఎంట్రన్స్ అయితే మనకు ఈ పక్క చూసుకున్నట్టయితే మనకు ఆగ్నేయం అవుతుంది కాబట్టి మంచిగా మనకు ఆగ్నేయంలో మనకు వంటగది ఇచ్చారు. చాలా విశాలంగా మంచి సౌకర్యవంతంగా ఉంది. ఫ్రెండ్స్, ఒకసారి చూసుకోండి మీరు. మనకు ఏదైతే ఈస్ట్ ఫేస్ ఉందో ఈస్ట్ ఫేస్ ఉండేటట్టు ఒక చిన్న మనకు సమకూర్చిన దేవుళ్ళ కూడా ఏర్పాటు చేశాం. ఫ్రెండ్స్, ఒకసారి మన హాల్లోకి వెళ్ళి దీని గురించి మాట్లాడుతాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హాల్లో ఉన్నాం. ఫ్రెండ్స్, ఈ హాల్ కూడా చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. మంచి సైజులతో ఉంది కాబట్టి దీని సైజు 18x54 ఉంది కాబట్టి కొంచెం మనకు రూమ్ల సైజు కానీ మనకు హాల్ సైజు కానీ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఫ్రెండ్స్, మనకు ఇప్పుడు మనం హాల్లో ఉన్నాం. ఫ్రెండ్స్, ఈ హాల్ సైజు వచ్చేసి 17.5x16 మంచి సైజులో ఉంది. ఫ్రెండ్స్, మనం ఒకసారి మీకు దీని బెడ్రూమ్ గురించి చూపిస్తాను. ఫ్రెండ్స్, సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హాల్లోకి వెళ్ళి మనం బెడ్రూమ్కి ఎంటర్ అవుతున్నాము. అది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ ఇచ్చారు. ఫ్రెండ్స్, దీనికోటి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బెడ్రూమ్ ఇచ్చారు. ఇది సింగిల్ బెడ్రూమ్, హాల్, కిచెన్, సింగిల్ బెడ్రూమ్ ఉంది. ఫ్రెండ్స్, మనకు బెడ్రూమ్ సైజు కూడా చాలా 10x10 మనకు 6x6 మనం బెడ్ వేసుకోక కూడా మంచిగా విశాలంగా అన్ని రకాల గది కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఫ్రెండ్స్, మనకు ఓన్ కన్స్ట్రక్షన్ కాబట్టి చాలా మంచి కన్స్ట్రక్షన్ చేశారు. దీనికి ఒక చిన్న మైనస్ పాయింట్ ఉంది. లాస్ట్ చెప్తాను దాని గురించి. మీరు పూర్తిగా ఈ వీడియో చూడగలిగితే ఆ మైనస్ పాయింట్ అది కూడా చెప్తాను నేను. ఒకసారి మనం పైకి వెళ్ళి లొకేషన్ చూసుకుంటా ఈ వివరాలు కంప్లీట్గా చెప్తాను. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు టెర్రస్ మీదకి వచ్చాము. టెర్రస్ మీదకి వస్తే ఎన్ని రకాలు చెప్పాలంటే అన్ని రకాలు చెప్పగలుగుతాం. ఫ్రెండ్స్, మీకు మనం ఫస్ట్ కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుకుందాం. మీరు చూసుకున్నట్టయితే ఏదైతే ఈ 16 mm 4 రాడ్లు వాడారు. ఫ్రెండ్స్, 10 mm 2 వాడారు. ఎందుకంటే జెన్యున్ కన్స్ట్రక్షన్ కాబట్టి అన్ని దగ్గర వాళ్ళు చూసుకున్నారు. ఇది అమ్మే ఉద్దేశం ఏంటంటే వాళ్ళు వేరే ప్రాపర్టీ వేరే దగ్గర కొనుక్కుంటారు కాబట్టి అమ్ముతున్నారు తప్ప డాక్యుమెంట్ విషయాలు అన్ని విషయాలు చాలా క్లియర్ ఉన్నాయి. ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్టయితే ఏదైతే మనకు పొడుగు వచ్చింది. ఫ్రెండ్స్, ఇది 108 స్క్వేర్ యార్డ్స్లు. దీని సైజులు వచ్చేసి 18x54 సైజులు ఉంటాయి. ఫ్రెండ్స్, మనకు ఇది వచ్చేసి మునగనూరు విలేజ్లో ఉంటుంది. ఈ మునగనూరు అనేది
హయత్ నగర్ నుంచి ఎగ్జాక్ట్లీ 3 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఇల్లు వచ్చేసి 108 గజాలలో ఉంది, ఈస్ట్ ఫేస్లో ఉంది. దీని ముందు 25 ఫీట్ల రోడ్డు. అన్ని చెప్పారు కదా, మైనస్ పాయింట్ అన్నారు కదా, ఆ మైనస్ పాయింట్ ఒకటే ఫ్రెండ్స్ దీనికి. ఇది ఫ్రెండ్స్, ఇది వచ్చేసి గల్లీకి పోయే రోడ్డు ఫ్రెండ్స్. ఇది 25 ఫీట్ల రోడ్డు. ఇది కూడా దీని ముందు కూడా 25 ఫీట్ల రోడే. ఈ రోడ్డు వచ్చేసి ఎగ్జాక్ట్ చూపిస్తారు ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్ ఇక్కడ నుంచి వచ్చి జస్ట్ ఇక్కడ వరకు ఫ్రెండ్స్. ఈ నుంచి ఇక్కడ వరకు 3.5 నుంచి 4.5 ఫీట్లు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఆగ్నేయం అవుతుంది. ఈ ఆగ్నేయం వీధి పూడి ఉండట్లనే బయట యాక్చువల్గా ఈ 108 గజాల ఇల్లు అనేది ఇది రోడ్డుకు దగ్గర ఉన్నది కాబట్టి ఇంకా మీకు రేటు చాలా తక్కువనే చెప్తారు. ఈ మైనస్ పాయింట్ ఉండట్లనే 52 లక్షల ఇల్లు 42. ఇంకా ఇది నెగోషియబుల్ ఫ్రెండ్స్. మీకు తప్పకుండా ఇది అన్ని రకాల చాలా బాగుంటుంది. ఈ ఒక్క మైనస్ పాయింట్ తప్ప డాక్యుమెంట్ పరంగా కానీ అన్ని రకాల కాలనీ పరంగా చాలా క్లియర్గా ఉంది ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే ఈ బ్యాంకు లోన్ విషయంలో కానీ అన్నిట్లో మేము ప్రతి విషయంలో మీకు సహకరిస్తాం ఫ్రెండ్స్. మనకు స్కూళ్ళు కానీ అన్ని విషయాల్లో మనకు చాలా రోడ్డుకు దగ్గర ఉంటుంది కాబట్టి మీకు అన్ని విషయాల్లో మేము దగ్గరుండి మేము చూసుకుంటాము. మీకు ఇంకేమైనా దీని విషయంలో డౌట్లు ఉన్నట్టయితే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.